హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు పద్మజ అండి. నేను 8th క్లాస్ బయాలజీ అయితే పెడుతున్నాను. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 అని 2 ఉన్నాయండి మనకి పుస్తకాలు. సెమిస్టర్ 1లో అయితే 4 లెసన్స్ ఉన్నాయండి. సెమిస్టర్ 2లో అయితే మనకి 3 లెసన్స్ ఉన్నాయి. సెమిస్టర్ 1 అయితే నేను ఆల్రెడీ అన్నీ పెట్టానండి. సెమిస్టర్ 2లోనైతే 5, 6 పాఠాలు పెట్టాను. 7వ పాఠంలో సగం పెట్టానండి. ఇప్పుడు మిగతా సగం పెడతాను. అప్పుడు 8th క్లాస్ కంప్లీట్ అయినట్టే. పర్యావరణ విద్య అని మనకు ఒక బుక్ ఇచ్చారండి, అది కూడా చూద్దాం తర్వాత. ఇప్పుడైతే జల కాలుష్యం, వాయు జల కాలుష్యం కంటిన్యూషన్ చూద్దాము. భూతాపం ఒక తీవ్రమైన సమస్య. సముద్ర మట్టాల పెరుగుదలకు భూతాపం ప్రధాన కారణం. సముద్ర మట్టాల పెరుగుదలకు భూతాపం ప్రధాన కారణం అంటే గ్లోబల్ వార్మింగ్ అండి. భూతాపం అంటే ఇదిగోనండి, భూమి వేడెక్కడం అనమాట. కార్బన్ డైఆక్సైడ్ వల్ల భూమి వేడెక్కుతుంది. అంటే సూర్యుడి నుండి వచ్చే కిరణాలు పరావర్తనం చెంది మళ్ళీ మీదకి వెళ్తాయి, కానీ కార్బన్ డైఆక్సైడ్ వేడిని పట్టి ఉంచడం వల్ల భూమి మీదే ఉండిపోతుంది ఆ వేడంతా. కావున అది గ్లోబల్ వార్మింగ్ లాగా భూతాపం అంటే వేడెక్కుతుంది భూమి. కార్బన్ డైఆక్సైడ్ వల్ల వేడెక్కుతుంది అనమాట. చాలా సముద్ర తీర ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. భూతాపం వల్ల వర్షపాత విస్తరణ, వ్యవసాయం, అడవులు, మొక్కలు, జంతువులు మొదలైన వాటిపై ప్రభావం పడుతుంది. ఆసియాలోని చాలా ప్రాంతాలకు చెందిన అధిక శాతం ప్రజలు భూతాపం అనే ఆపదలో చిక్కుకొని ఉన్నారు. తాజా వాతావరణ మార్పు నివేదిక మనకు గ్రీన్ హౌస్ వాయువులు ప్రస్తుత స్థాయిలో పరిమితముగా ఉంచడానికి కొంత సమయం మాత్రమే ఇచ్చింది. అలా కాకుంటే ఈ శతాబ్దం చివరికి భూమిపై ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్ కంటే పెరగవచ్చు. ఈ స్థాయి ప్రమాదకరంగా పరిగణించడమైనది. చూడండి, ఇక్కడ భూమి యొక్క ఉష్ణోగ్రత అతి తక్కువ అనగా 0.5 సెల్సియస్ పెరిగినట్లయితే భూమిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. 0.5 పెరిగితేనే చాలా ప్రభావం చూపిస్తుంది అంటున్నారు. అలాంటిది ఈ శతాబ్దం చివరికి మనకి 2 డిగ్రీల సెల్సియస్ పెరిగిపోతుంది అన్నమాట భూమిపై ఉష్ణోగ్రత. అలా అయితే చాలా ప్రమాదం అని చెప్తున్నారు. మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి వంటి ఇతర వాయువులు కూడా ఈ ప్రభావానికి దోహదం చేస్తాయి. ఇందా చెప్పాను కదండి, కార్బన్ డైఆక్సైడ్ వల్ల భూతాపం అంటే భూమి వేడెక్కుతుందని. కార్బన్ డైఆక్సైడే కాకుండా మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి వంటి ఇతర వాయువులు కూడా ఈ ప్రభావానికి దోహదం చేస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ వల్లే వాటిని కూడా హరిత గృహ వాయువులు అని పిలుస్తారు. హరిత గృహ వాయువులు అని మనకి ఒక క్వశ్చన్ ఫామ్ చేసి అందులో ఈ 4గిట్లో ఒకటి తీసేసి వేరొకటి ఏదో పెడతారనుకోండి, అప్పుడు మనం దానికి మార్క్ చేయాలి. రాంగ్ కదా, రాంగ్ కాబట్టి. చూడండి, CO2, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి ఈ 4 హరిత గృహ వాయువులు అంటారు. బిట్స్ అలాగొస్తాయి చూడండి. నేడు గ్లోబల్ వార్మింగ్ భూతాపం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు ప్రధాన ఆందోళనగా మారింది. గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను తగ్గించేందుకు చాలా దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. క్యోటో ప్రోటోకాల్ అనేది అటువంటి ఒప్పందాలలో ఒకటి. చూడండి, క్యోటో ప్రోటోకాల్ ఇది అండర్లైన్ చేసుకోండి, ఇది పాయింట్ రాసుకోండి, ఇంపార్టెంట్. గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను తగ్గించేందుకు చాలా దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. గ్రీన్ హౌస్ అంటే ముందు మనం చూసాం కదండి. చూడండి, ముందున మనకి ఇచ్చారు గ్రీన్ హౌస్ ప్రభావం అని. సూర్య వికిరణాలు భూమి యొక్క ఉపరితలాన్ని వేడి చేస్తాయని మీకు తెలుసు. భూమిపై పడిన సూర్య వికిరణంలో కొంత భాగాన్ని భూమి గ్రహించి కొంత భాగాన్ని తిరిగి పరావర్తనం చేస్తుంది, వాతావరణంలోనికి విడుదల చేస్తుంది. పరావర్తనం చెందే వికిరణంలో కొంత శాతం వాతావరణంలో చిక్కుకుపోతుంది. ఈ వికిరణం భూమిని మరింత వేడి చేస్తుంది. మీరు నర్సరీలో లేదా మరెక్కడైనా గ్రీన్ హౌస్ని చూసినట్లయితే ఆకుపచ్చని పైతెర ద్వారా సూర్యుని వేడి లోపలికి అనుమతించబడుతుంది, కానీ బయటకు పోనీయదని గుర్తుంచుకోండి. ఏవైతే మనకి వస్తున్నాయో అవి మళ్ళీ పైకి పోవన్నమాట. అదే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్నమాట.
ఆ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని తగ్గించేందుకు క్యోటో ప్రోటోకాల్ అనేది అటువంటి ఒప్పందాల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఒప్పందానికి వచ్చాయన్నమాట. భూమి యొక్క ఉష్ణోగ్రత అతి తక్కువగా అనగా 0.5 సెల్సియస్ పెరిగినట్లయితే భూమిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది అని తెలిసి బాబు నివ్వెరపోయాడనమాట. భూతాపం కారణంగా గంగోత్రి హిమానీ నదం కరగడం ప్రారంభమైనది. భూమి వేడెక్కడం వల్ల గంగోత్రి హిమానీ నదం కరగడం ప్రారంభమైంది అని నేను ఇటీవల వార్తాపత్రికల్లో చదివానని పహేలి అతనికి చెప్పింది. వాళ్ళ అక్క చెప్పిందనమాట. గంగోత్రి హిమానీ నదం అనేది అది హిమాలయ పర్వతాలు అలా ఉంటాయి కదండి, అలాంటిది గంగోత్రి. అదే మనం చూసాం కదా, మంచు కలిగిన ప్రదేశాలు కరిగిపోతున్నాయి అన్నమాట భూతాపం వలన. మనం ఏమి చేయగలం? గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి మనం ఏం చేయగలం? వాయు కాలుష్యంపై మన పోరాటంలో ఎన్నో విజయగాథలు ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచంలో అత్యంత కలుషితమైన నగరాలలో ఢిల్లీ ఒకటి. ఢిల్లీ అత్యంత కలుషితమైన నగరం. పెట్రోల్, డీజిల్తో నడిచే వాహనాల నుండి వెలువడే పొగతో అది ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అందుచే వీటికి ప్రత్యామ్నాయంగా సిఎన్జి మరియు సిఎన్జి ఎక్కడ వాడమన్నారు? ఆగ్రాలోని తాజ్మహల్ దగ్గర సిఎన్జి, ఎల్పిజి అవి వాడమన్నారు కదండి. చూడండి, చూపిస్తాను. ఇదిగోనండి, తాజ్మహల్ను రక్షించడానికి భారత సుప్రీంకోర్టు అనేక చర్యలు చేపట్టింది. సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ను, ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ వంటి కాలుష్యం చేయని ఇంధనాల వాడకానికి మారాలని పరిశ్రమలను ఆదేశించింది. ఇవే వాడమన్నారండి. ఈ చుట్టుపక్కల తాజ్మహల్ చుట్టుపక్కల వాళ్ళందరినీ, ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువైపోతుందని. అదే మనకి ఢిల్లీలోని చూడండి ప్రత్యామ్నాయంగా, అందుచే వీటికి ప్రత్యామ్నాయంగా సిఎన్జి మరియు సీసారహిత చూడండి సిఎన్జి ఇక్కడ ఉంది. సిఎన్జి వాడుతున్నారనమాట బస్సుల్లో. అవి ఢిల్లీలో ఇప్పుడు అది ఎక్కువ పొల్యూషన్ చేయదు. సిఎన్జితో నడుస్తున్న ప్రజా రవాణా బస్సు. సీసారహిత అన్లెడెడ్ పెట్రోల్ వంటి ఇంధనాల వాడకం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యల వల్ల నగరానికి స్వచ్ఛమైన గాలి లభించింది. వాయు కాలుష్యంను తగ్గించడానికి మీ ప్రాంతంలోని కొన్ని ఇతర ఉదాహరణలు మీకు తెలిసి ఉండవచ్చు. మీ స్నేహితులతో ఈ విషయాలు పంచుకోండి. చూడండి, ఇక్కడ అన్లెడెడ్ పెట్రోల్ వంటి ఇంధనాలు, 2 రకాల పెట్రోల్ వంటి ఇంధనాలను వాడుతున్నారనమాట ఢిల్లీలో. పొల్యూషన్ ఎక్కువగా అయిపోతుంది అని. టపాసులు వద్దని చెప్పండి. పిల్లలకి మీ స్నేహితులతో ఈ విషయాలు పంచుకోండి అని చెప్తున్నారు కదా. ఏమని? టపాసులు వద్దని చెప్పండి అనే కార్యక్రమం చాలా పాఠశాలల్లో దీపావళి సమయంలో విద్యార్థులచే ప్రచారం చేయబడింది అని మీకు తెలుసా? ఈ కార్యక్రమం వల్ల వాయు కాలుష్యంలో చాలా సానుకూల మార్పు కనిపించింది. వివిధ ప్రదేశాలలో గాలి నాణ్యతను ప్రభుత్వం మరియు ఇతర సంస్థలు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుంటాయి. ప్రభుత్వం మరియు ఇతర సంస్థలు గాలి నాణ్యతను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుంటాయి. ఈ సమాచారాన్ని ఉపయోగించి మీ పొరుగువారు, మీ స్నేహితులకు వాయు కాలుష్యం గురించి అవగాహన కల్పించవచ్చు. ఆ సమాచారం మనకి ఎప్పటికప్పుడే వార్తాపత్రికల్లో, న్యూస్లో వస్తుంటాయి కదండి. అవి ఉపయోగించి మనకు తెలిసిన వాళ్ళందరికీ అవగాహన కల్పించవచ్చు అని చెప్తున్నారు. మన శక్తి అవసరాలకు వినియోగించే శిలాజ ఇంధనాలకు బదులుగా ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మారవలసిన అవసరం. చూడండి, మొక్కలు వేస్తున్నారు పిల్లలు, మొక్కలు నాటుతున్న పిల్లలు. మన శక్తి అవసరాలకు వినియోగించే శిలాజ ఇంధనాలకు బదులుగా ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మారవలసిన అవసరం ఎంతైనా ఉంది. అవి సౌరశక్తి, జలశక్తి, పవనశక్తి వంటివి కావచ్చు. సౌరశక్తి అయితే చాలా మనకి కరెంటు, విద్యుత్ సరఫరా కాకుండా మనకి చక్కగా
సూర్యుని నుంచే వస్తుంది కదండి కరెంటు మనకి. ఇది పొల్యూషన్ కొంచెం తగ్గిస్తుంది. జలశక్తి, పవనశక్తి వంటివి కావచ్చు పొల్యూషన్ కొంచెం తగ్గించే మార్గాలన్నమాట అవి. కృత్యం 7.4 మీరు ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో నడవడం, సైకిల్పై వెళ్ళడం, స్కూల్ బస్సులో ప్రయాణం చేయడం, ఇతర ప్రజా రవాణా ద్వారా లేదా వ్యక్తిగతంగా కారును ఉపయోగించడం, సామూహికంగా కారులో ప్రయాణించడం మొదలైనవి. ఈ ప్రతి ఎంపిక గాలి నాణ్యతపై ఎటువంటి ప్రభావం చూపుతుందో మీ తరగతిలో చర్చించండి. చూడండి, వెళ్ళడానికి అనేక మార్గాలు ఉన్నాయి. నడవడం బెటరు, సైకిల్పై బెటరు, ఇది కూడా పొల్యూషన్ ఉండదు. బస్సు మళ్ళీ కొంచెం పొల్యూషను. ప్రజా రవాణా ద్వారా అంటే మరి ఆటోలు, వ్యక్తిగతంగా కారు, ఇవన్నీ సామూహికంగా కారు, ఇవన్నీ పొల్యూషన్ అనమాట. నడవడం లేకపోతే సైకిల్ అయితే బెటర్ అనమాట. పర్యావరణంలో సానుకూల మార్పు కోసం మన జీవన గమనంలో అందించే చిన్నపాటి సహకారం కూడా ఎక్కువ మేలు చేస్తుంది. అంతే కదండి, మనం ఏ చిన్న మంచి పని చేసినా పొల్యూషన్ని కొంచెం తగ్గించిన వాళ్ళం అవుతాం. దానికోసం మనం మొక్కల్ని నాటాలి మరియు ప్రస్తుతం మన దగ్గర పెరుగుతున్న చెట్లకు సంరక్షణ చర్యలు చేపట్టాలి. ప్రతి సంవత్సరం జూలై నెలలో అనేక లక్షల మొక్కలు నాటడం కోసం జరిగే వన మహోత్సవం గురించి మీకు తెలుసా? చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే. జూలై నెలలో జరుగుతుంది వన మహోత్సవం. లక్షల మొక్కలు నాటుతారట అప్పుడు. చూడండి, లక్షల మొక్కలు నాటే వన మహోత్సవం ఎప్పుడు వస్తుంది, ఏ నెలలో వస్తుంది అంటే మనం జూలై నెలలో అని పెట్టాలి. ఒకరోజు పహేలి మరియు బోజోలు అంటే అక్క తమ్ముడు. ఒకరోజు పహేలి మరియు బోజోలు కొంతమంది ఎండిన చెట్ల ఆకులను కాల్చే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఆ ప్రాంతం అంతా పొగతో నిండిపోవడంతో వారికి దగ్గు మొదలైంది. వాటిని కాల్చడం కన్నా కంపోస్ట్ గోతిలో వేసి పూడ్చడం మంచి ఎంపిక అని పహేలి భావించింది. మీరైతే ఏమని భావిస్తారు? అంతే కదండి, ఆకులు కాల్చకుండా చక్కగా మళ్ళీ అవి మట్టిలో పూడ్చిపెడితే మనకి ఆకుల్లో కార్బన్ ఉంటుంది కాబట్టి అది మొక్కలకు మంచి ఎరువుగా ఉంటుంది. సహజ ఎరువుగా మనం కాల్చకుండా మనం దాంతో ఎరువు తయారు చేసుకుంటే అక్కడ కూడా పొల్యూషన్ తగ్గుతుంది అనమాట. జల కాలుష్యం. నీరు ఒక విలువైన వనరు అని 7వ తరగతిలో మీరు నేర్చుకున్నారు. నీటితో మన జీవనానికి అవసరమయ్యే పనులను గురించి ఆలోచించి ఒక జాబితా తయారు చేయండి. జనాభా పెరుగుదల, పరిశ్రమలు, వ్యవసాయ అవసరాల కోసం నీటి వనరులు క్రమంగా పోతుండడం మనం చూస్తూ ఉన్నాము. బట్టలు ఉతకడం, స్నానం చేసిన తర్వాత నీరు ఏ విధంగా మురికిగా మారిపోతుందో కూడా మీకు తెలుసు. దీని అర్థం మనం కొన్ని పదార్థాలను నీటిలో కలుపుతున్నాము. అవి నీటి నాణ్యతను పాడు చేస్తాయి. నీటి వాసన, రంగులో కూడా మార్పులు కలుగజేస్తాయి. బట్టలు ఉతకడానికి, స్నానం చేయడానికి, అంట్లు తోమడానికి డిటర్జెంట్లు వాడతాం కదండి, అవి కొంచెం కెమికల్స్ కదా, అవి కూడా నీటి నాణ్యతను పాడు చేస్తున్నాయి అని చెప్తున్నారు. అప్పట్లో అయితే చక్కగా సీకాయ, కుంకుడుకాయ అనేవి ఉండేవి. ఇప్పుడైతే అన్నీ కెమికల్స్. ఎప్పుడైతే హానికర పదార్థాలైన మురుగు, విషపూరిత రసాయనాలు, సిల్ట్, విషపూరిత రసాయనాలు, రేణుపూరిత ఇసుక, చూడండి, సిల్ట్ అంటే రేణుపూరిత ఇసుక మొదలైనవి చేరుతాయో అప్పుడు నీరు కలుషితమవుతుంది. ఎప్పుడైతే హానికర పదార్థాలైన మురుగు, విషపూరిత రసాయనాలు, సిల్ట్, రేణుపూరిత ఇసుక మొదలైనవి చేరుతాయో అప్పుడు నీరు కలుషితమవుతుంది. నీటి నాణ్యతను కలుషితం చేసే పదార్థాలను జల కాలుష్య కారకాలు అంటారు. కుళాయి, కొలను, నది, బావి, సరస్సుల నుండి నీటి నమూనాలను సేకరించి వేరువేరు గాజు సీసాలలో ఈ సేకరించిన నీటిని పోసి ఉంచండి. వాటి వాసన, ఆమ్లత్వం మరియు రంగులలో తేడాలను గుర్తించి ఈ కింది పట్టికను పూరించండి. చూడండి, కుళాయి నీరు, చెరువు నీరు, నది నీరు, బావి నీరు, సరస్సు నీరు, అవి కొంచెం సేకరించి వాటి స్మెల్, ఆమ్లత్వం, రంగు రాసి పరిశీలించమంటున్నారు. నీరు ఏ విధంగా కలుషితమవుతుంది? కేస్ స్టడీ. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి పొందిన నదుల్లో గంగా నది ఒకటి. ఈ నది భారతదేశ ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాల జల అవసరాలను తీరుస్తుంది.
మిలియన్ల కొద్దీ ప్రజలు వారి దైనందిన నివాసిత అవసరాలకు ఈ నదిపై చూడండి, ఇక్కడ పిక్చర్ అయితే ఇచ్చారు చూడండి చార్ట్. గంగా నది ప్రవాహ మార్గం బంగాళాఖాతం, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, కోల్కతా, భారతదేశం ఇలా ప్రయాణిస్తుందన్నమాట. చూడండి ఇక్కడ రాశారు కదా మనకి, ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాల జలావసరాలను తీరుస్తుంది గంగా నది. నివాసిత అవసరాలకు చూడండి, ప్రజలు వారి దైనందిన నివాసిత అవసరాలకు ఈ నదిపై ఆధారపడి ఉన్నారు. ప్రకృతి కొరకు ప్రపంచవ్యాప్త నిధి WWF చేసిన అధ్యయనంలో గంగా నది ఆపదలోనున్న ప్రపంచంలోని 10 నదుల్లో ఒకటిగా గుర్తించబడింది. చూడండి, గంగా నది ప్రపంచంలో ప్రమాదంలో ఉన్న 10 నదుల్లో ఒకటిగా గుర్తించబడిందంటండి. ఎవరితోని? WWF, అది ప్రపంచవ్యాప్త నిధి WWF. చూడండి ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే. వీళ్ళు చెప్పారంట 10 నదులు అయితే ప్రపంచంలో ఆపదలో ఉన్నాయి, అందులో గంగా నది కూడా ఒకటి. చాలా సంవత్సరాలుగా కాలుష్య స్థాయిలు పెరుగుతూనే ఉన్నాయి. పట్టణాలు, నగరాలకు గుండా ఈ నది ప్రవహించడం వలన చెత్త చెదారాలను నదిలోకి విసిరివేయడం, శుద్ధి చేయబడని మురుగునీరు, సవాలు, అనేక హాని చేసే వస్తువులను నేరుగా నీటిలోకి వదలడం వంటి ప్రధాన కారణాల వల్ల ఈ ప్రమాదకర స్థితికి మనం చేరుకున్నాం. నిజం చెప్పాలంటే కొన్ని చోట్ల తీవ్రమైన కాలుష్యం మూలాలు అధిక స్థాయిలో ఉండడం వల్ల జలజీవనానికి పూర్తిగా ఆటంకం ఏర్పడిన కారణంగా అనేక ప్రాంతాల్లో ఈ నది మృత నదిగా మార్పు చెందింది. ఇంకా అన్ని రకాల చెత్త చెదారం అంతా నదిలో వేసేయడం వల్ల ఇది గంగా నది మృత నదిగా మార్పు చెందిందంటండి. ఇంకా సవాలు అన్నీ వేసేస్తున్నారంట. దానివల్ల ఇంకా గంగా నది అయితే పాడైపోయింది. శుద్ధి చేయబడని మురుగునీరు, ఫ్యాక్టరీల నుండి వచ్చే మురుగునీళ్ళు, సవాలు, అనేక హాని చేసే వస్తువులు అన్నీ గంగా నదిలోనే వేసేయడం వల్ల మృత నదిగా మార్పు చెందింది. 1985లో ప్రారంభించబడిన గంగా నది కార్యాచరణ ప్రణాళిక అనేది ఈ జీవనదికి కాపాడడానికి నెలకొల్పబడిన పథకం. చూడండి, గంగా నది కార్యాచరణ ప్రణాళిక అనేది ఎప్పుడు నెలకొల్పబడింది అని అడిగితే 1985లో పథకం అన్నమాట. అదొక పథకం ఉంది. గంగా నదికి ఒక పథకం కూడా ఉంది. నదిలోని కాలుష్య స్థాయిలు తగ్గించడం దీని ప్రధాన ఉద్దేశం. నదిలో కాలుష్య స్థాయిలు తగ్గించాలంటే చెత్త చెదారం వేయకుండా తగ్గించడమే ఈ ప్రణాళిక పథకం ఉంది కదా, అది ప్రధాన కారణం అన్నమాట. కానీ పెరుగుతున్న జనాభా, పారిశ్రామీకరణ శక్తివంతమైన ఈ జీవనదిని బాగు చేయలేనంతగా దెబ్బతీస్తున్నాయి. జనాభా, ఈ పారిశ్రామికీకరణ ఇదంతా చెత్త వేసేయడం వల్ల అస్సలు బాగు చేయలేకపోతున్నారు అనమాట. బాగు చేయలేనంత దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతం సరికొత్త భారత ప్రభుత్వం 2016లో క్లీన్ గంగా జాతీయ మిషన్ NMCG అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. 2 పథకాలు ఉన్నాయండి గంగా నదికి. చూడండి, 85లోనైతే గంగా నది కార్యాచరణ ప్రణాళిక ఒకటి, మళ్ళీ 2016లో క్లీన్ గంగా జాతీయ మిషన్ NMCG 2 పథకాలు అయితే ప్రారంభించారు. దీనిని మనం ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో గల గంగా నది పరివాహ ప్రాంతం కాలుష్యం సంభవించే ప్రదేశాల్లో ఒకటి. కాన్పూర్లోనంటండి, ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో గల గంగా నది పరివాహ ప్రాంతం కాలుష్యం సంభవించే ప్రదేశాల్లో ఒకటి. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ అత్యధిక జనాభా కలిగిన పట్టణాల్లో ఒకటి. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ అత్యధిక జనాభా కలిగిన పట్టణాల్లో ఒకటి. చూడండి పిక్చర్స్ అయితే చూడండి. గంగా నది కలుషిత ప్రాంతం, నదిలో పారిశ్రామిక వ్యర్థాలను విడుదల చేసిన ప్రాంతం. గంగా నదిలో ప్రజలు స్నానం చేయడం, బట్టలు ఉతకడం, మల విసర్జన చేయడం వంటి దృశ్యాలు కనిపిస్తాయి. అంతేగాక చెత్త, పూలు, దేవతామూర్తుల విగ్రహాలు భూమిలో విక్షేపణం కానీ పాలిథిన్ సంచులు కూడా నదిలో పారివేస్తూ ఉంటారు. కాన్పూర్లో గంగా నది నీటి ఘనపరిమాణం తక్కువగా ఉండడమే కాకుండా ప్రవాహ వేగం నెమ్మదిగా ఉంటుంది.
అంతేగాక కాన్పూర్లో 5,000 కంటే ఎక్కువ పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్నాయి. కాన్పూర్లో 5,000 కంటే ఎక్కువ పరిశ్రమలు ఉన్నాయంట. ఆ పరిశ్రమల జాబితాలో ఎరువులు, డిటర్జెంట్లు, తోళ్ళు, రంగుల పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఈ పరిశ్రమలు విషపూరిత రసాయనాలను గంగా నదిలోకి విడుదల చేస్తున్నాయి. కాన్పూర్లో ఎక్కువ పొల్యూషన్ జరుగుతుందన్నమాట గంగా నదిలో. ఈ పై సమాచారం ఆధారంగా ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించండి. నదీ కాలుష్యానికి కారణమయ్యే కారకాలు ఏవి? గంగా నది పూర్వ వైభవాన్ని పునరుద్ధరించడానికి నీవు ఏ మార్గాలు అనుసరిస్తావు? నీటిలో చెత్త చెదారం పారవేయడం మొదలైనవి ఆ నదిలో నివసించే జీవులపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయి? చాలా పరిశ్రమలు హానికర రసాయనాలను నదులలోకి, నీటి ప్రవాహాలలోనికి విడుదల చేయడం మూలంగా జల కాలుష్యం ఏర్పడుతుంది. ఉదాహరణకు చమురు శుద్ధి కర్మాగారాలు, కాగితపు పరిశ్రమలు, నూలు, చక్కెర కర్మాగారాలు, రసాయన కర్మాగారాలు మొదలైనవి. చూడండి, ఈ కర్మాగారాల వల్ల ఎక్కువ పొల్యూషన్ ఏర్పడుతుంది. వాటిని మనం నివారించాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఈ కర్మాగారాలు నీటికి రసాయన కాలుష్యాన్ని జోడిస్తున్నాయి. విషపూరిత రసాయనాలైన ఆర్సెనిక్, సీసం, ఫ్లోరైడ్లు మొక్కల పెరుగుదలపై విష ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ రసాయన కాలుష్య కారకాలను అరికట్టడానికి కొన్ని చట్టాలున్నాయి. వ్యర్థాలను కర్మాగారాలను నీటి ప్రవాహాలలోనికి విడుదల చేయడానికి ముందు కొన్ని ప్రాథమిక చర్యలు చేపట్టాలి. కానీ ఈ నియమాలను కర్మాగార యాజమానులు ఎవరూ సరిగ్గా పాటించడం లేదు. అంతేగాక ఈ కలుషిత నీరు నేలలోకి చేరడం వల్ల నేల ఆమ్లత్వం, క్రిముల పెరుగుదలలో మార్పు జరుగుతుంది. అది ఫస్ట్ ఫ్యాక్టరీల్లో విడుదలయ్యే వ్యర్థం అంతా కొన్ని ప్రాసెస్లు చేసి వదలాలంటండి. కానీ అవేమీ పాటించట్లేదంట ఫ్యాక్టరీ వాళ్ళు. చూడండి, ఇక్కడ ఆర్సెనిక్, సీసం, ఫ్లోరైడ్ మొక్కల పెరుగుదలపై విష ప్రభావాన్ని చూపిస్తున్నాయి. విషపూరిత రసాయనాలైన ఆర్సెనిక్, సీసం, ఫ్లోరైడ్లు. మనం 3వ పాఠంలో పంటల సంరక్షణలో క్రిమిసంహారిణులు, కలుపునాశనులు యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాము. అయినప్పటికీ ఈ రసాయనాలన్నీ వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్న నీటిలో కలిసిపోయి ఆ క్రమంలో నీటి ప్రవాహాలలోనికి చేరతాయి. ఈ రసాయనాలు భూమి లోపలికి ఇంకి భూగర్భ జలాన్ని కలుషితం చేస్తాయి. ఒక చెరువును దూరం నుండి చూసినప్పుడు అది ఆకుపచ్చగా కనిపిస్తుంది. కారణం ఆ నీటిలో అసంఖ్యాకంగా శైవలాలు అభివృద్ధి చెందడం. శైవలాలు అంటే నాచండి మన భాషలో అయితే. ఒక చెరువును దూరము నుండి చూసినప్పుడు అది ఆకుపచ్చగా కనిపిస్తుంది. కారణం ఆ నీటిలో అసంఖ్యాకంగా శైవలాలు అభివృద్ధి చెందడం. ఇది మీరు ఎప్పుడైనా గమనించారా? వ్యవసాయ క్షేత్రాల నుండి వచ్చే నీటిలో అధిక పరిమాణంలో రసాయనాలు చెరువుల్లోకి చేరడమే దీనికి కారణం. మనం వ్యవసాయంలో కొన్ని రసాయనాలు అయితే వాడుతాం కదండి, మొక్కలు బాగా పెరగడానికి, పంట బాగా దిగుబడి రావడానికి. అవన్నీ వాటర్ అంతా మనకి మళ్ళీ ఈ పెద్ద చెరువుల్లోకి వచ్చేస్తున్నాయి అన్నమాట. ఆ వ్యవసాయ క్షేత్రాల నుండి చెరువుల్లోకి రావడం వల్ల చెరువులో ఉండే నాచుకు బలం ఎక్కువైపోయి ఎక్కువ నాచు పెరిగిపోతుంది అని చెప్తున్నారు. నాచు అంటే శైవలాలండి. శైవలాలని నాచు అంటారు. ఈ రసాయనాలు చెరువులోని శైవలాల వృద్ధికి పోషకాలుగా పనిచేస్తున్నాయి. ఈ శైవలాలు ఒక్కసారిగా మరణిస్తే ఆ చెరువులోని అడుగు భాగాన గల విచ్ఛిన్నకారులైన బ్యాక్టీరియాకు ఆహారం అవుతాయి. ఆ చెరువులో ఆమ్లజని వినియోగం అధికమవుతుంది. ఫలితంగా ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోవడం వలన జలచర జీవుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. నాచు పెరిగిపోవడం వల్ల అవి పెరిగి చనిపోతాయి కదండి. చనిపోయి కిందకి వెళ్ళిపోతాయి. అవి కిందకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న బ్యాక్టీరియా అంతా తినేసి కొంచెం ఎక్కువ అయిపోతాయి, వృద్ధి చెందుతాయి. అవి ఎక్కువ వృద్ధి చెందడం వల్ల అక్కడ ఆమ్లజని కొరత ఏర్పడుతుంది. ఆమ్లజని అంటే ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. ఆక్సిజన్ కొరత ఏర్పడడం వల్ల జలచర జీవులు అంటే మనం వినియోగించుకుంటాం కదా, చేపలు, పీతలు, రొయ్యలు, జలచర జీవుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది అని చెప్తున్నారు. పునశ్చరణ కృత్యం 7.6. మీరు 7వ తరగతిలో మీ ప్రాంతంలోని మురుగునీటి పారుదల వ్యవస్థను పరిశీలించారు. మీ ఇంటి నుండి పారే మురుగునీరు ఏ విధంగా సేకరించబడుతుందో, తరువాత ఆ నీరు ఎక్కడికి వెళ్లించబడుతుందో మీకు గుర్తుందా? 7వ తరగతి లెసన్లో ఉందండి మనకి.
మురుగునీటి పారుదల వ్యవస్థ పరిశీలించారు. అది 7వ తరగతిలో అయితే ఉంది మనకి లెసన్. కొన్నిసార్లు శుద్ధి చేయని మురుగునీటిని నేరుగా నదుల్లోకి మళ్లిస్తుంటారు. అందులో ఆహార వ్యర్థాలు, డిటర్జెంట్లు, సూక్ష్మజీవులు మొదలైనవి ఉంటాయి. భూగర్భ జలం కూడా మురుగునీటి వల్ల కలుషితమవుతుందా? అయితే ఎట్లా? మురుగునీటిలో కలరా, టైఫాయిడ్, పచ్చకామెర్లు వంటి వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు, పరాన్నజీవులు ఉండవచ్చు. క్షీరదాల మలంలో ఉండే బ్యాక్టీరియా శుద్ధజల నాణ్యతను తెలియజేసే సూచిక. ఒకవేళ త్రాగునీటిలో ఈ బ్యాక్టీరియా ఉంటే ఆ నీరు ఖచ్చితంగా మలం వల్ల కలుషితమైనది అని అర్థం. అదే నీరు మానవ అవసరాలకు వినియోగించుకున్నట్లయితే అనేక వివిధ రకాల సంక్రమణలను కలిగిస్తాయి. మలంలో ఉండే బ్యాక్టీరియా వాటర్లో కలిస్తే మనకి ఆ వాటర్ని పరీక్షించినప్పుడు ఆ బ్యాక్టీరియా కనిపిస్తుందంటండి. అది ఉంటే మనకి మళ్ళీ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. మీకు తెలుసా, వేడి నీరు, ఉష్ణజలం కూడా ఒక రకమైన కాలుష్యకారిణి. ఈ వేడి నీరు సాధారణంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, కర్మాగారాల నుండే వచ్చే నీరు. ఈ నీటిని నేరుగా నదుల్లోకి వదులుతారు. ఈ వేడి నీరు ఆ నీటి ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఫలితంగా అక్కడ నివసించే జంతువులు, మొక్కల ప్రాథమిక జీవనంపై చాలా ప్రతికూల ప్రభావం చూపబడుతుంది. కరెంటు తయారీలో బొగ్గు వాడతారండి. అక్కడ నీరు చాలా వేడెక్కిపోయి ఆ నీరుని, వేస్ట్ నీరంతా మళ్ళీ నదుల్లోకే వదిలేస్తున్నారంట. అక్కడ జీవరాశులు మళ్ళీ చనిపోతున్నాయి. తాగునీరు అనగానేమి? తాగునీటిని ఏ విధంగా శుద్ధి చేస్తారు? కృత్యం 7 అండి. రోజు వాడే సరళమైన వస్తువులను ఉపయోగించి ఒక సరళమైన నీటి శుద్ధి పరికరాన్ని తయారు చేద్దాం రండి. ఒక ఖాళీ పారదర్శక ప్లాస్టిక్ సీసాను తీసుకుని దాని మధ్య భాగంలో కోసి 2 భాగాలుగా చేయండి. పై భాగాన్ని గరాటుగా తీసుకొని కింది భాగంలో తలక్రిందులుగా బోర్లించండి. ఇందులో శుభ్రమైన కాటన్ గుడ్డ లేదా పేపర్ నాప్కిన్లను పొరలుగా పేర్చి వీటిపై దూది, ఇసుక, గులకరాలను వరుస పొరలుగా వేయండి. ఇప్పుడు అపరిశుభ్రమైన నీటిని ఈ పొరల గుండా పారించి వడపోయబడిన నీటిని పరిశీలించి చూడండి. బాటిల్ ఎలాగుంటే దీన్ని ఆఫ్ చేయమన్నారండి. ఆఫ్ చేసి దీన్ని తిరగేసి గరాటులాగా చేయమన్నారు. ఇలా గరాటులా కింద పార్ట్లోని మీద పార్ట్ ఇలా తిరగేసి ఇక్కడ 3 పేపర్లు అయితే పెట్టి, ఇలా 3 పేపర్లు పెట్టి అక్కడ ఏమేమన్నారు, వీటిపై దూది, ఇసుక, గులకరాలను వరుస పొరలుగా వేయండి. దూది, ఇసుక, తర్వాత గులకరాలు వేసి మనం వాటర్ వేస్తే ప్యూరిఫై వాటర్ కిందకు వస్తాయి. వడపోయబడిన నీటిని పరిశీలించి చూడండి అంటున్నారు. ఈ క్రింది ప్రశ్నలను మీ ఉపాధ్యాయునితో పాటు మిగతా విద్యార్థులతో చర్చించండి. మనం తాగడానికి ముందు నీటిని వడపోయవలసిన అవసరం ఏముంది? మీరు తాగే నీరు ఎక్కడి నుండి లభిస్తుంది? ఒకవేళ కలుషితమైన నీటిని మనం తాగినట్లయితే ఏమి జరుగుతుంది? భోజ చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. చూడ్డానికి స్వచ్ఛంగా ఏ విధమైన వాసన లేనటువంటి నీటిని తాగుతున్నప్పటికీ తాను రోగాల బారిన పడుతున్నట్లుగా పహేలీతో చెప్పాడు. చూడ్డానికి నీరు పరిశుభ్రంగా ఉన్నప్పటికీ కూడా దానిలో సూక్ష్మజీవులు, కరిగిన మలినాలు ఉంటాయి. కావున తాగడానికి ముందుగా నీటిని శుభ్రపరచడం అత్యంత ఆవశ్యకమని నీటిని మరిగించడం ఒక ఉదాహరణగా పహేలి వివరించింది. తాగడానికి అనువుగా ఉన్న నీటినే త్రాగునీరు అంటారు. మురుగునీటి శుద్ధి కర్మాగారాలు నీటిని జలవనరులలోకి విడుదల చేయడానికి ముందు వివిధ భౌతిక, రసాయనిక ప్రక్రియలు ఏ విధంగా సహాయపడతాయో మీరు చూశారు కదా. అదేవిధంగా పురపాలక విభాగం నీటిని అనేక దశల్లో శుద్ధి చేసిన పిమ్మట గృహవాసాలకు పంపిణీ చేస్తారు. కొళాయి నీరు కూడా పురపాలక విభాగం వారు అలాగే క్లీన్ చేసి ఇందాక మనం పెట్టాం కదండి 3 పేపర్లు పెట్టి వాటర్ని ఎలా ప్యూరిఫై చేసామో, పురపాలక అంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా మనకి అలాగే గృహాలకి కొళాయి నీరు పంపిస్తున్నారని చెప్తున్నారు. మీకు తెలుసా, ప్రపంచంలోని 25% జనాభాకు సురక్షితమైన త్రాగునీరు అందుబాటులో లేదు. చూడండి, ప్రపంచంలో 25% అంటే 75% ఉన్నాయి, మరో 20% లేవు అని చెప్తున్నారు ప్రపంచంలో. గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా తాగునీటిని సురక్షితం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. నీటిని ఏ విధంగా వడపోస్తారో మీరు ఇదివరకే చూశారు. ఇది కేవలం మలినాలను తొలగించడానికి చేపట్టే భౌతిక ప్రక్రియ మాత్రమే. అదేవిధంగా మన
గృహ అవసరాలకు ప్రస్తుతం విరివిగా వినియోగిస్తున్న ఫిల్టర్ క్యాండిల్ రకానికి చెందిన ఫిల్టర్. చాలామంది గృహ వినియోగదారులు నీటిని మరిగించడం ద్వారా సురక్షిత నీటిని పొందుతారు. రకరకాల చూడండి, ఫిల్టర్ క్యాండిల్ రకం ద్వారా ఫిల్టర్ చేసుకోవచ్చు. చాలామంది గృహ వినియోగదారులు నీటిని మరిగిస్తున్నారనమాట, మరిగించుకొని తాగుతున్నారు. కొంతమంది ఏమో క్లోరిన్ కలుపుతారు. నీటిని మరిగించడం వలన నీటిలో సూక్ష్మజీవులు నశిస్తాయి. నీటిని శుద్ధి చేసే విధానాల్లో క్లోరినేషన్ అనేది సాధారణ రసాయన పద్ధతి. ఈ పద్ధతిలో నీటికి క్లోరిన్ బిళ్ళలు లేదా బ్లీచింగ్ పౌడర్ కలిపి శుద్ధి చేస్తారు. చూడండి, ఇది మళ్ళీ ఇంపార్టెంట్. నిర్దేశించిన మోతాదుకు మించి క్లోరిన్ బిళ్ళలు నీటి శుద్ధికి వినియోగించకుండా జాగ్రత్త వహించాలి. తగిన మోతాదులోనే క్లోరిన్ వేయాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఏమి చేయవచ్చు? కృత్యం 7. మీ ప్రాంతంలోని నీటి కాలుష్య అవగాహన స్థాయిని పరిశోధించండి. మీ ప్రాంతంలోని తాగునీటి వనరుల జాబితా మరియు మురుగునీటి మళ్లింపు పద్ధతుల సమాచారాన్ని సేకరించండి. మీ ఆవాసంలో నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఏవి? వీటి కోసం మీ పరిసర ప్రాంతాల్లోని వైద్యుడు, ఆరోగ్య కార్యకర్తను సంప్రదించండి. ఈ రంగంలో పనిచేసే ప్రభుత్వేతర సంస్థలు ఏవి? ప్రజలలో అవగాహన పెంపొందించుట కొరకు వారు తీసుకునే చర్యలేవి? పరిశ్రమల విభాగాల్లో చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలి. తద్వారా పారిశ్రామిక కలుషిత జలాలను నదులు, సరస్సుల్లోకి నేరుగా వదలకుండా చేయవచ్చు. అంతే కదండి. తగిన చట్టాలు తీసుకొస్తే ఫ్యాక్టరీల్లో విడుదలయ్యే కలుషితమైన మురుగునీరంతా డైరెక్ట్గా పంపకుండా చేయొచ్చు అని చెప్తున్నారు. సరస్సుల్లోకి నేరుగా వదలకుండా చేయవచ్చు. ప్రతి పారిశ్రామిక ప్రాంతంలో మురుగునీటి శుద్ధి కర్మాగారాల స్థాపన జరగాలి. ప్రతి వ్యక్తి తన స్థాయిలో నీటిని వృధా చేయకుండా ఉండాలి. తగ్గించడం, రెడ్యూస్, తిరిగి వాడడం, రీయూస్, పునశ్చక్రీయం, రీసైకిల్ వంటి పద్ధతులు మన ప్రాంతం కావాలి. మన మంత్రం కావాలి. మీ దైనందిన క్రియలను ఆలోచించి ఏ విధంగా నీవు నీటిని సంరక్షించగలవు? నీటిని తిరిగి వాడుకునేటప్పుడు బట్టలు ఉతుకుటకు, ఇతర గృహ సంబంధ అవసరాలకు వాడుకోనాలనే ఆలోచన చేయాలి. నీటిని తిరిగి వాడుకునేటప్పుడు బట్టలు ఉతుకుటకు, ఇతర గృహ సంబంధ అవసరాలకు వాడుకోనాలనే ఆలోచన చేయాలి. ఉదాహరణకు, కూరగాయలు కడగడానికి ఉపయోగించిన నీటిని తోటలోని మొక్కలకు నీరు పెట్టడానికి ఉపయోగించవచ్చు. ఊరికే పాడేయకుండా అవి మళ్ళీ ఇంకో పనికి యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. నీరు పొదుపు చేయడం గురించి చెప్తున్నారండి. కాలుష్యం ఇకపై సుదూర దృగ్విషయం కాదు. ఇది మన దైనందిన జీవితంపై ప్రభావితం చూపిస్తుంది. మనం మన బాధ్యతలను గుర్తించి పర్యావరణ స్నేహపూరిత విధానాలు అవలంబించకపోతే మన భూగ్రహం మనుగడకు ప్రమాదం పొంచి ఉంది. అయిపోయిందండి లెసన్. లాస్ట్ పాయింట్. మీకు తెలుసా, మీరు పళ్ళు తోముకునేటప్పుడు మీ కుళాయిని వదిలివేయడం ద్వారా చాలా లీటర్ల నీరు వృధా కావచ్చు. కారుతున్న కుళాయి నుండి ఒక సెకనుకు ప్రతి సంవత్సరం 1000 లీటర్ల నీరు వృధా అవుతుంది. దీని గురించి ఆలోచించండి. మీరు ఏం నేర్చుకున్నారు? మొత్తం లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయండి ఇక్కడ. హానికర పదార్థాలు గాలిలోకి చేరి కలుషితం చేయడమే కాక సజీవులు, నిర్జీవులపై చూపే హానికర ప్రభావాన్ని వాయు కాలుష్యం అంటారు. మనుషుల మీద ఇప్పుడు తాజ్మహల్ అన్నమాట. నిర్జీవి అంటే తాజ్మహల్ పొల్యూషన్ అనమాట. వాయు కాలుష్యం అనేది మనుషులకి హాని చేస్తుంది. ఇలాంటి మనకి ఇవున్న కట్టడాలకి కూడా హాని చేస్తుంది. కాలుష్య కారకాలు గాలిని, నీటిని కలుషితం చేస్తున్నాయి. కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, మీథేన్ మరియు సల్ఫర్ డయాక్సైడ్ గాలి యొక్క ప్రధాన కాలుష్య కారకాలు. చూడండి, 1, 2, 3, 4, 5 ప్రధాన కాలుష్య కారకాలు. CO2 వంటి హరితగృహ వాయువుల స్థాయిలు పెరగడం భూతాపానికి దారితీస్తున్నాయి. CO2 వంటి హరితగృహ వాయువుల స్థాయిలు పెరగడం భూతాపానికి దారితీస్తున్నాయి. మనం ఇందాక హరితగృహ వాయువుల స్థాయిలు అంటే మనం 5 చెప్పుకున్నామండి CO2తో పాటు. హానికర పదార్థాలు నీటిలో చేరి కలుషితం చేసి జీవనానికి ఆటంకం కలిగించడాన్ని జల కాలుష్యం అంటారు. హానికర పదార్థాలు నీటిలో చేరి కలుషితం చేసి జీవనానికి ఆటంకం కలిగించడాన్ని జల కాలుష్యం అంటారు.
మురుగు, వ్యవసాయ రసాయనాలు మరియు పారిశ్రామిక వ్యర్థాలు కొన్ని ప్రధాన జల కాలుష్య కారకాలు. శుద్ధి చేసి త్రాగడానికి పనికి వచ్చే నీటినే త్రాగునీరు అంటారు. నీరు ఒక విలువైన సహజ వనరు. మనం తప్పక దానిని కాపాడుకోవాలి. అయిపోయిందండి 8th క్లాసు. తర్వాత 9th చూద్దాము. 8th క్లాసు సెమ్ 1 సెమ్ 2 కాకుండా పర్యావరణ విద్య అని ఒక బుక్ అయితే ఇచ్చారండి. అది కూడా చూద్దాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.